ఈరోజు మనం తోటకూరతో చాలా సింపుల్ వంట చేసుకుందామండి. దాని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తోటకూర. నేనైతే ఇవి 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి, 40 రూపీస్. దానికి కావాల్సిన ఆనియన్, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 4 పచ్చిమిర్చి. ముందుగా కొద్దిగా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిందండి, పోపు గింజలు వేసేద్దాం. తాలింపు చిటిపట్టమందండి. ఇందులో చున్నులపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీని వేసేద్దాం. ఈ ఆనియన్ చిల్లీని కూడా దూరగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేనానా, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఆనియన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఈ ఆకుకూర కూడా వేసేద్దాం. ఈ ఆకుకూర మొత్తం వేసాం కదండి, దీన్ని ఒకసారి చక్కగా పైనుంచి కింద వరకు నీట్గా కలపాలి తిప్పుతూ. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేద్దాం. కారం వేసాక మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇలా మూత పెట్టించి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి సిమ్లో. చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా దీనిని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే. తోటకూర ఫ్రై అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.